యేసుక్రీస్తు నామములో మరొకసారి క్రైస్తవ సమాజం పక్షంగా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన 30వ తారీఖున మధ్యాహ్నం సుమారు 2:30 గంటలకు దుర్గం ప్రసాద్ అనేటువంటి వ్యక్తి తన కుమార్తె ఫంక్షన్ విషయంలో కార్డు ఇవ్వడానికి గోదావరి పట్టణానికి వచ్చారు. ఆ తదుపరి ఆయన దగ్గర ఉన్నటువంటి కొన్ని కరపత్రాలు తన దగ్గర ఉంచుకొని అలాగున ప్రయాణం చేస్తున్న క్రమంలో బస్టాండ్కి వచ్చాడు. ఆ బస్టాండ్లో కొంతమంది మతోన్మాదులు అతన్ని పట్టుకొని అతని దగ్గర ఉన్నటువంటి కొన్ని కరపత్రాలు తీసుకొని అతని ద్వారానే చింపించి అతనిని మోకాళ్ళ మీద ఉంచి ముక్కు భూమికి రాయించి జై శ్రీరామ్ అనే నిదానాన్ని వాళ్ళు బలవంతంగా వారి నోట చెప్పించడం జరిగింది. అలాగే గుంజీలు కూడా తీయించడం జరిగింది. వారెవరంటే వ్యక్తులు సృజన్, అలాగే వారికి సహకరించినటువంటి వ్యక్తులలో మరొకరు అమరేందర్, గోదావరికని డిపో సెక్యూరిటీ గార్డ్, అలాగే ఇంకొకరు రాజు అనే వ్యక్తి కార్పెంటర్. వీరు కలిసి అతన్ని భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడ పంచొద్దు, ఇక్కడికి రావద్దు అనేటువంటి వార్నింగ్ ఇచ్చి అతన్ని పంపివేయడం జరిగింది. ఈ విషయం దృష్ట్యా మేమందరం కూడా క్రైస్తవ సమాజంగా రామగుండము క్రిస్టియన్ మైనారిటీ అలాగే ఐపీఎఫ్ ఇంటర్ డినామినేషనల్ పాస్టింగ్ ఫెలోషిప్ అందరం కలిసి కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే రాజ్యాంగము భారతదేశానికి ఇచ్చినటువంటి లేక భారతదేశంలో ఉన్న క్రైస్తవులకు ఇచ్చినటువంటి హక్కు ఆర్టికల్ 25 ప్రకారం ఎవరైనా ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ప్రకటించుకోవచ్చు అని కూడా హక్కు ఇచ్చింది. వాళ్ళు అంటున్నారు బలవంతమైన మత మార్పిడి అంటున్నారు. వాస్తవానికి మేము రాజ్యాంగానికి లోబడి మా మతాన్ని మేము స్వేచ్ఛగా ప్రకటించుకుంటున్నాం. ఇంతవరకు రామగుండములో గోదావరికని పట్టణంలో మత సామరస్యత నెలకొనింది. మీరే కావలసుకొని మతోన్మాదాన్ని మీరు ప్రచురపరుస్తూ మాది మత ప్రచారం అని ఆ రాజ్యాంగాన్ని కూడా మీరు వ్యతిరేకంగా చేస్తున్నారు. ఇది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. మేము రాజ్యాంగ విరోధులం కాదు, మీరు రాజ్యాంగ విరోధులని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి మేము రాజ్యాంగానికి లోబడుతున్నాం, మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని ఈ విషయాన్ని కూడా మేము ఐపీఎఫ్ మరి పాస్టర్స్ అందరి పక్షంగా అలాగే రామగుండం క్రిస్టియన్ మైనారిటీ ప్రెసిడెంట్గా నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాగే ఇంకొక విషయం, బలవంతమైన మత మార్పిడి అంటున్నారు. బలవంతమైన మత మార్పిడులు ఉంటే మేమే దానికి వ్యతిరేకం. మీరు దాన్ని చేసి చూపిస్తున్నారు. బలవంతమైన మత మార్పిడి క్లియర్గా తెలుస్తుంది. బస్టాండ్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు కావచ్చు, మీరు పంపినటువంటి వీడియో కావచ్చు, మీరు సోషల్ మీడియాలో పంపిస్తున్నటువంటి వీడియోలోనే మీ యొక్క బలవంతపు మత మార్పిడి అని మీరే రుజువుపరుచుకుంటున్నారు. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. గోదావరికని రామగుండ పరిసర ప్రాంతాల్లో ఇప్పటి వరకు మేము అన్నదమ్ములుగా కలిసి ఉన్నాం. మేము మా ఆరాధనలు మేము జరిగించుకుంటున్నాం. మత స్వేచ్ఛను మేము రాజ్యాంగ ప్రకారంగా మేము కొనసాగించుకుంటున్నాం. అనవసరమైనటువంటి మతపరమైనటువంటి మత ఉన్మాదానికి ప్రయత్నిస్తే తీవ్రంగా మేము ఖండిస్తాం. దీన్ని ఎక్కడి వరకు తీసుకెళ్లాలో అక్కడి వరకు తీసుకెళ్తామని మేము ఈ సోషల్ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మేము పోలీసు వారిని ఆశ్రయించడం జరిగింది. వారు కూడా స్పందించి వారు కూడా తగిన న్యాయం చేస్తారని తెలియజేశారు. అంత మాత్రమే కాదు, మన రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు కూడా మేము విషయాన్ని తెలియజేశాం. వారు కూడా స్పందించి మరి విషయాన్ని కూడా విచారించి దీన్ని కూడా న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం. వారికి కూడా దీని ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఇంకొకటి, పోలీసు వారికి అలాగే అధికారులకు గవర్నమెంట్కు కూడా ఇలాగున్న క్రైస్తవుల పక్షంగా మతోన్మాదులు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలన్నింటినీ కూడా మీరు దయతో మీరు దానిని సీరియస్గా తీసుకొని ఇది ఇంకొకసారి రిపీట్ కాకుండా ఈ మత సామరస్యతను అలాగనే కొనసాగించుకోవడానికి మీరు మాకు తగిన హక్కును అలాగే మరి మీరు మాకు సెక్యూరిటీని కల్పించాల్సిందిగా కోరుతూ మరి మా క్రైస్తవ ఐక్యతను మేము ఈ విధంగా చాటుకోవడానికి మేము క్రైస్తవ మరి మైనారిటీగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి, క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి. ఖబర్దార్ మతోన్మాదులారా, ఖబర్దార్ ఖబర్దార్.